హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇంటచ్ సిఎక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకైతే ఫోన్ ఉంటే చాలు అనమాట, వర్క్ అనేది చేయవచ్చు. మొత్తం 100 పోస్టులు అయితే తీయడం జరిగింది అనమాట. నెలకు జీతం 23,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మాకు కాంటాక్ట్ చేసి అప్లై చేయండి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, అంతర్జాతీయ వాయిస్ ప్రక్రియ కోసం నియామకం చేస్తున్నారు ఇంటచ్ సిఎక్స్ కంపెనీ వారు. అంటే ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అన్నమాట ఇవి. సో ఇంటచ్ సిఎక్స్ కంపెనీ వారు మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదైతే 1 to 6 ఇయర్స్ అనేది మనకి మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మనకైతే 2,25,000 అంటే 2,25,000 నుండి 4,75,000 వరకు కూడా మనకి ప్రయాణం శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే బెంగళూరులో ఉందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. ఇదైతే మనకి పోస్ట్ చేయబడింది అయితే 7 రోజుల కిందట పోస్ట్ చేయబడింది. సో ఓపెనింగ్స్ వచ్చేసరికి మొత్తం 100 అయితే ఉన్నాయన్నమాట. దరఖాస్తుదారులు అయితే ఇప్పటి వరకు 459 దరఖాస్తులు అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే దరఖాస్తు చేయడానికి లాగిన్ చేయండి అనేసి కూడా వివరించడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఉద్యోగం యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము ఇంటర్నల్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ కోసం నియమిస్తున్నాము. చూడండి, కస్టమర్ సపోర్ట్ కోసం నియమిస్తున్నారనమాట ఇంటచ్ సిఎక్స్. మీ ఇంటర్వ్యూని షెడ్యూల్ చేయండి. సంప్రదించవలసిన వ్యక్తి వచ్చేసరికి హెచ్ఆర్ వచ్చే మనకి మేఘన అనే వ్యక్తి మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారనమాట. వాళ్ళకి మనకి మన యొక్క రెజ్యూమ్ కానీ లేదా ఇక్కడ ఇచ్చిన మేఘన @ramin ఈమెయిల్ ఐడి వచ్చేసరికి ఐడి megana.ramin@intouchcxcompany అనేది .com అనేది దానికి మీరైతే డైరెక్ట్గా రెజ్యూమ్ అనేది పంపించవచ్చు. లేదంటే అక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట. 8147091039. సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీపీఓ వచ్చేసరికి బీపీఓ అన్నమాట అంతర్జాతీయ వాయిస్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ వాయిస్లో కనీసం 6 నెలల అనుభవం అనేది ఉండాలి. ఇదివరకు ఎక్కడైనా కంపెనీలో మీరు బీపీఓగా కానీ, టెలికాలర్గా కానీ, కస్టమర్ సపోర్ట్గా కానీ, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా కానీ వర్క్ చేస్తే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క జాబ్లో అనేది మీకు యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అర్హత వచ్చేసరికి 10+2 అంటే ఇంటర్ అర్హత అనమాట. లేదనుకుంటే డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 5 రోజులు మాత్రమే పని ఉంటుంది, 2 రోజులు సెలవు ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదైతే యూఎస్ షిఫ్ట్ బేస్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మనకైతే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. మనం డైరెక్ట్గా ఉచిత 2-వే క్యాబ్, ఉచిత ఆహార సౌకర్యం, మనకి లంచ్ కానీ, సో మీరున్న షిఫ్ట్లో లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ కావచ్చు. మీరున్న షిఫ్ట్లో అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉచిత ఆహారం సౌకర్యం అనేది కలిగిస్తారు. అలాగే మధ్యాహ్నం లంచ్కి కూడా ఉచిత ఆహారం సౌకర్యం కల్పిస్తారు. అలాగే ఈవినింగ్ డిన్నర్ కూడా మీకు ఉచిత ఆహార సౌకర్యం అనేది ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ట్రావెలింగ్ కూడా ఏం పెద్దగా ఏమి ఉండదండి, అది కూడా ఉచితం అనమాట, ఫ్రీ ట్రావెలింగ్ అనమాట.
సో మీకు ఎలాగంటే టూ వే అంటే డ్రాపింగ్ పికపింగ్ రెండు వీళ్ళే చూసుకుంటారు అనేసి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం. ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి కంపెనీ గురించి తెలుసుకున్నాం. ఇన్టచ్ సిఎక్స్ అనేది కస్టమర్ అనుభవ నిర్వహణ, డిజిటల్ ఎంగేజ్మెంట్ మరియు సాంకేతిక పరిష్కారాల్లో గ్లోబల్ లీడర్. 20 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే 18,000 ప్లస్ బృంద సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లతో ప్రపంచంలోని అత్యంత వినూత్న బ్రాండ్ల కోసం అద్భుతమైన కస్టమర్ అనుభవాలను అందించడం ద్వారా మేము మా క్లయింట్ల గురించి నిమగ్నమై ఉన్నాము అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇన్టచ్ సిఎక్స్ ఇటీవలే ఫోర్బ్స్ మరియు స్టాటిస్టా ఐఎన్సి ద్వారా 2022లో వైవిధ్యం కోసం ఉత్తమ ఉద్యోగాల్లో ఒకటిగా గుర్తించబడింది అనేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఇన్టచ్ సిఎక్స్ని ఫోర్బ్స్ 2022కి అమెరికన్స్ బెస్ట్ లార్జ్ ఎంప్లాయర్లో ఒకటిగా మరియు కొత్త గ్రాడ్లో అగ్ర ఉద్యోగిగా పేర్కొన్న తర్వాత ఈ గుర్తింపు వచ్చింది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పాత్రలు మరియు బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏవైతే కస్టమర్ల నుండి సమస్యలు నిర్వహించడానికి కస్టమర్లతో రోజువారీ పరస్పర చర్యలను కలిగి ఉండటం కాల్ ద్వారా కానీ ఎండ్ టు ఎండ్ అనమాట. అలాగే సమస్యలను పరిష్కరించడంలో కూడా కస్టమర్లను నిమగ్నం చేయడానికి అదనపు మైలు వెళ్తుంది మరియు సంతృప్తి భరోసా అన్నమాట. అలాగే కస్టమర్లతో త్వరగా మరియు ప్రభావవంతంగా సత్సంబంధాలు ఏర్పరచుకోవడము, సమస్యలను నిర్ధారించడం మరియు పరిష్కరించడం అనేది చేయాలి. అలాగే తెలుపు గ్లో సేవ్ను అందించడం మరియు అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం మొత్తం అద్భుతమైన కస్టమర్ అనుభవం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంచనా వేసిన ప్రతిస్పందనకు సంబంధించి కస్టమర్ అంచనాలను నిర్వహించడం ఇది కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ఓకేనా. అర్హత నైపుణ్యాలు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సగటు కంటే ఎక్కువ శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు సామర్థ్యం అనేది అవసరం. సరైన వ్యాకరణం మరియు మంచి కమ్యూనికేషన్ ఉపయోగించి ఖచ్చితంగా మాట్లాడగలిగే విధంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండడం ద్వారా అధిక భావోద్వేగ మేధస్సును ప్రదర్శించగల సామర్థ్యం, కస్టమర్ల సమస్యలను పరిష్కరించేటప్పుడు ఒత్తిడి, శ్రద్ధగా వినడానికి మరియు క్లయింట్లు అందించిన సమాచారాన్ని ఉపయోగించగలిగే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. క్లయింట్ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి తగిన ప్రతిస్పందనలు మరియు చర్యలు, కొత్త నైపుణ్యాలను నేర్చుకునే సామర్థ్యం మరియు త్వరగా కొత్త వాటిని గ్రహించడం మరియు అర్థం చేసుకోవడం యొక్క కోణం నుండి సమాచారం, ఒప్పుతులు మరియు లక్షణాలు కస్టమరు ఇవన్నీ కూడా మీకు చాలా అవసరం అన్నమాట. వేగవంతమైన, తీవ్రమైన, మారుతున్న వాతావరణంలో పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. బహుళ పనుల వివరాలను ఖచ్చితత్వంతో నిర్వహించడానికి మరియు అనుసరించగల సామర్థ్యం మరియు సమయపాలన అనేది మీకు చాలా అవసరం అన్నమాట. ఫోన్ సిస్టమ్ మరియు వ్యక్తిగత కంప్యూటర్ను ఆపరేట్ చేయగలిగే సామర్థ్యం, అంటే మీకు ఫోన్ కూడా మీరు యూజ్ చేయగలిగితే దీనికి యూజ్ అవుతారనమాట. అలాగే కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే సామర్థ్యం అనేది అంటే స్కిల్ అనేది ఉండాలి. అన్ని సంస్థాగత విధానాలు మరియు విధానాలకు కట్టుబడి ఉండే సామర్థ్యం, రోజులు, మధ్యాహ్నాలు, సాయంత్రాలు సహా వివిధ రకాల షిఫ్టుల్లో పనిచేయగలిగే సామర్థ్యం, ఏబిసి షిఫ్ట్లు అనమాట. అలాగే వారాంతరంలో మరియు సెలవులు, అలాగే ప్రాథమిక గణిత విధులను నిర్వహించగలిగే సామర్థ్యం, అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులతో సమర్థవంతంగా సంభాషించే సామర్థ్యం, విభిన్న వ్యక్తులతో సంస్థ మరియు పని నేపథ్యాలు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదనమాట మొత్తం మీకు ఈ జాబ్ యొక్క వివరాలు. మీకు ఇక్కడ ఎడిషనల్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మిశ్రమ ప్రక్రియ, యుఎస్ ప్రక్రియ, అలాగే వినియోగదారుని మద్దతు, అంతర్జాతీయ ప్రక్రియ, అలాగే వాయిస్ మద్దతు, అంతర్జాతీయ వాయిస్ ప్రక్రియ, అంతర్జాతీయ బీపీఓ, అంతర్జాతీయ కాలింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ముఖ్యమైన నైపుణ్యాలు, ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీరు ఎలా అప్లై చేయాలో చెప్పడం జరిగింది. ఇక్కడ హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ పంపించవచ్చు. లేదనుకుంటే దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అని ఉంది కదా.
సో ఈ యొక్క లింక్ రావాలంటే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఉంది, అప్లై ఆన్లైన్ లింక్ అనేది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ పేజీ అనేది వస్తుంది. ఈ పేజీ రాగానే మీకు దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు. సో ఐఎమ్ ప్రెసర్ అని పెట్టండి. సో మీరు ఏ సిటీలో ఉంటున్నారో అది మెన్షన్ చేసి సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.